నువ్వంటే యేసయ్యకి ఎంత ఇష్టమో తెలుసా? నీ ఒక్కడి కోసం ఈ భూమి మీద 850 కోట్ల మంది కాదు, నువ్వు ఒక్కడివే ఉన్నా నీ ఒక్కడి కోసం కూడా యేసయ్య లోకానికి శరీరం ధరించుకుని వచ్చేవాడు. ఆయన నీ ఒక్కడి కోసం ఆయన సిలువ మీద వేలాడి ఉండేవాడని ఓ దేవుని సేవకుడు చెప్పాడు. యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. గాడ్ కేర్స్ ఫర్ యూ అండ్ హీ హ్యాస్ ఎ కన్సర్న్ ఫర్ యూ టు డెలివర్ యూ. ఆ ఒక్క వ్యక్తిని కాపాడడానికి యేసు ప్రభు సముద్రం దాటి వెళ్ళాడు, విడుదల చేశాడు. శానా అనే దయ్యములు బట్టిన యవనస్తుని విడుదల చేసినప్పుడు ఆ వ్యక్తి బట్టలు కట్టుకొని, చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడట? యేసయ్య దగ్గర కూర్చున్నాడు. అంతవరకు వస్త్రాలు లేవంటే లేవో, రక్షణ వస్త్రం లేక తిరిగాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బట్టలు కట్టుకున్నట్టు అనగా రక్షణ వస్త్రం ధరించుకోవడం. ఆ దురాత్మల సమూహములో నుండి, అపవిత్రాత్మ బందీలో నుండి యేసు ప్రభు యవనస్తుని విడుదల చేసినప్పుడు ఆ యవనస్తుడు బతిమాలాడ, యేసయ్య ఐ వుడ్ లైక్ టు కమ్ అలాంగ్ విత్ యూ. నీ శిష్యుల్లో ఒకటిగా చేర్చేసుకొని బతిమాలు ఉండొచ్చు. కానీ ప్రభు అన్నాడు, యూ హ్యావ్ అ గ్రేటర్ పర్పస్ దాన్ దిస్. గో టు యువర్ ఫ్యామిలీ అండ్ టెల్ ద గుడ్ న్యూస్ దట్ జీసస్ డెలివర్డ్ యూ.